దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు గారు గెరారు దేశానికి వెళ్ళి గెరారు దేశంలో నివసిస్తున్నప్పుడు అక్కడ ఇస్సాకు ఆ దేశం అందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పండెను. చూడండి, 100 ఫలము, 100 folds. ఇది ఎక్కడైనా జరుగుతుందా? వేసిన ప్రతి విత్తనము కూడా, విత్తనము వేసి అంటే వేసిన ప్రతి విత్తనం కూడా సఫలమైంది, పండింది, పొల్లు పడలేదు, వేస్ట్ అవ్వలేదు, ఎక్కడ ఒక విత్తనం కూడా వృధా కాలేదు. కారణము ఏమిటి? అసలు యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఎందుకంటే ఎంత గొప్పవాడంటే ఆయన అంటున్నాడు కదా, గొర్రెలాస్తి దాసులు గొప్ప సమూహము కలిగి, ఇంతగా కలిగిన ఫిలిస్తీన్లందరూ కూడా ఆయన అసూయపడినట్టుగా మరి 100 ఫలం ఎలాగ పండింది ఆయనకి? ఎందుకు 100 ఫలం పండింది? ఎందుకంటే తన యథార్థమైనటువంటి జీవితం, ప్రార్థనా జీవితము, విశ్వాసక కలిగినటువంటి జీవితము, ఎన్నో ఆటంకాల నుంచి అధిగమించేటువంటి జీవితం కలిగి ఉన్నాడు. కనుక నువ్వు చేసినటువంటి క్రియలే 100 ఫలము పండును. అంతే నీ ఫలం కూడా పండించాలంటే నువ్వు చేసిన ప్రతి ఉద్యోగము, ప్రతి ప్రయత్నము కూడా సఫలము కావాలంటే ఆయన వలె పొలంలో ధ్యానం చేయి. ఎప్పటికప్పుడు పొలంలో ధ్యానం చేసేవాడు. అదే రీతిగా నువ్వు ధ్యానం చేయి, నీకు 100 ఫలం దేవుడిచ్చును గాక. ఆమేన్.